నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాము. ప్రస్తుత సమాజంలో స్నేహితులు ఎలా ఉన్నారు? నిజమైన స్నేహితులు ఎంతమంది ఉన్నారు? మనం ఇప్పుడు చూస్తే వాట్సాప్‌లో లేదా ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో బోలెడంతమంది ఫ్రెండ్స్ ఉంటున్నారు. కానీ చాలామంది ఈవెన్ మనకి వాళ్ళ గురించి తెలీదు. వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలీదు. వాళ్ళతో మనకి ఏ విధమైన సంభాషణ గాని, ముఖ పరిచయాలు గాని లేవు. బట్ అనుబంధాలు అస్సలు లేవు. బంధాలు మటుకి చాలా ఉన్నాయి. ఆన్‌లైన్ భావజాలంలో లెక్కకు మించిన స్నేహితులు, కానీ నిజ జీవితంలో ఒకరికొకరు అనుబంధాలు శూన్యం లేదా తగ్గిపోతున్నాయి. నేటి సమాజం ఎటు వెళ్తుంది? స్మార్ట్ ఫోన్ వచ్చి ఒకరితో ఒకరు సమయం వెచ్చించలేదు. కుటుంబంలో ఉండేవాళ్ళు ఫోన్‌కి ఇచ్చినంత టైము ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కరికి ఇవ్వడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినన్ని పోస్టులు సొంత తల్లిదండ్రులతో గానీ, తోబుట్టువులతో గానీ పంచుకునే సమయం ఉండడం లేదు. మాట్లాడుకునేందుకు టైం కూడా ఉండడం లేదు. 1970 నుంచి 1990 వరకు సమయం గడిచేది కాదు. అందరూ ఒక చోట చేరి ఆటలు లేదా కబుర్లు చెప్పుకుంటే తప్ప మనుషుల మధ్య మమతలతో అనుబంధం పెనవేసుకుని ఉండేది. ఆ రోజుల్లో అప్పుడే టీవీ వచ్చింది. చాలా మంది ఇళ్లలో రేడియోకి మించి ఏమి ఉండేది కాదు. గ్రామ జీవితంలో కొందరి ఇళ్లలో కరెంట్ కూడా ఉండేది కాదు. రేడియో తప్పించి స్కూటర్ గాని, మోటార్ సైకిల్ గాని ఉండేది కాదు. సైకిల్ ఉండడమే గగనం అయ్యేది. ఆ రోజుల్లో బంధాలు, అనుబంధాలు చక్కగా నిలిసి ఉండేవి. తాత, తండ్రి, మామ, అత్త, బావ, వదిన, అన్న, అక్క ఇలా వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు అందరూ. ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వరుస అయ్యేవాళ్ళు. కష్టాలైనా సుఖాలైనా అందరూ పంచుకునేవాళ్ళు. ఇళ్ళు ఇరుకుగా ఉండేవి. మనుషులు దగ్గరగా ఉండేవాళ్ళు. దూరం ఎంత ఉన్నా అనుబంధాలు చాలా ఎక్కువ మరియు చాలా దగ్గరగా ఉండేవి. ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళినప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు అంత తొందరగా తెలిసేది కాదు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. ఒక్క ఉత్తరం రాయడమే, అది కూడా పోస్ట్ కార్డ్. తోకలేని పిట్ట అనేవాళ్ళం. సో పోస్ట్ కార్డ్ మీద రాస్తే వచ్చే ఉత్తరాన్ని లేదా ఇంగ్లాండ్ లెటర్లో వచ్చిన దాన్ని చదువుకుని ఎంతో సంబరపడిపోయేవాళ్ళు. వాళ్ళు మనకు దగ్గరకు వచ్చి చెప్తున్నట్టే, వాళ్ళ అనుభూతులు మనతో పంచుకుంటున్నట్టే ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూడండి, బర్త్డే వస్తే కాల్ చేసి చెప్పడానికి కూడా లేవు, జస్ట్ వాట్సాప్లో పెట్టేస్తే అయిపోయింది, విషెస్ చెప్పేశాం కదా అనే విధంగా తయారైంది. మరి ఇప్పుడు చూడండి, మనుషులు ఇంట్లో ఉన్నారు చాలా మంది, కానీ మనసులు చాలా దూరం అయ్యాయి. మనుషులు దూరంగా ఉన్నా కూడా ఫోన్లు మనం దగ్గరకు చేస్తున్నాయి, కానీ మనసులు ఎప్పుడు దూరంగానే ఉంటున్నాయి. అప్పుడు మనుషులు దూరంగా ఉన్నా కూడా మనసులు చాలా దగ్గరగా ఉండేవి. ఒక ఉత్తరాని కోసం ఎదురు చూసేవాళ్ళు. ఉత్తరం వస్తే చాలు ఎంతో సంబరపడిపోయేవాళ్ళు. వాళ్ళ సెలవుల మీద వచ్చినా, లేదు అంటే చుట్టం చూపుగా కంపల్సరీ సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళు. దూర బంధువులైనా, అమ్మ వైపు వెళ్ళైనా, నాన్న వైపు వెళ్ళైనా వచ్చి వెళ్తే మనకి నిజమైన పండగ ఆ రోజు. కానీ ఈ రోజున అమెరికాలో ఉన్న అరసెకండ్లో మనం వీడియో కాల్లో వాళ్ళని చూడగలుగుతున్నాము. మనం కాల్ చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళు మనతో మాట్లాడే అంత సమయం కూడా వాళ్ళకు ఉండడం లేదు. లేదా మనకి పగలైతే వాళ్ళకి రాత్రి అవుతుంది. సో ఈ విధమైన టైం వ్యత్యాసాల్లో కూడా మనం ఒక్కొక్కసారి వాళ్ళని పలకరించలేకపోతున్నాము, లేదా వాళ్ళు మనని పలకరించలేకపోతున్నారు. బంధుత్వాలు చాలానే ఉన్నాయి, కానీ ఆప్యాయత ఎక్కడ? మాట్లాడేవాళ్ళు ఎక్కువ, మనసు పంచుకునేవాళ్ళు తక్కువ. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్లో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అవైలబుల్, కానీ కుటుంబంతో గడిపే సమయం ఉండడం లేదు. డబ్బు, స్టేటస్ కోసం పరుగులు. అనుబంధాలను మర్చిపోయామా? కుటుంబం కలిసి ఉన్నాయి, కానీ హృదయాల మధ్య దూరం పెరిగింది. బంధాలు ఒక్కటి కాదు, అనుబంధాలకు కూడా విలువలు ఇవ్వండి. ఆప్యాయత, అనురాగాలు లేకపోతే బంధాలు నిలబడవు. ఫోన్లు దగ్గరయ్యాయి, మనుషులు దూరం అయ్యారు. మనుషుల మధ్య దూరం వందల కొద్ది కిలోమీటర్లలో ఉన్న ఫోన్లు, ఇంటర్నెట్లు, విమాన సర్వీసులు వల్ల తొందరగా చేరుకోగలుగుతున్నాం, తక్షణం చూడగలుగుతున్నాం, తక్షణం మాట్లాడగలుగుతున్నాం. కానీ మనసుల్లో దూరం పెరుగుతుంది. బంధాలు ఉన్నాయి, అనుబంధాలు లేవు. మనుషులు దగ్గర, మనసులు దూరం. ఇంట్లో ఆప్యాయతలు, ప్రేమలు తగ్గిపోతున్నాయి. కలిసి ఉంటూ విడిపోయిన మనుషులు, వారి మనసులు. ఆప్యాయతగా ఒక పలకరింపు కోసం ఎదురు చూస్తున్న వారు ఎందరో. ఈరోజు ప్రతి ఇంట్లో మనుషులు ఉన్నారు, కానీ మనసులు దూరం అయ్యాయి, లేదా మనసు విప్పి మాట్లాడుకునే అంత టైము, సమయం వాళ్ళకు ఉండడం లేదు. బంధుత్వాలు పెరిగినా అనుబంధాలు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఇది నేటి సమాజం యొక్క పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం బ్రతుకున్న సమాజంలో కానీ, ఇంటిలో కానీ అందరికీ
బోల్డన్ని బంధాలున్నాయి. ఇళ్ళు పెద్దవి, కానీ మనుషుల మనస్తత్వం కుచించుకుపోతున్నాయి. పెద్దవాళ్ళని చూసేంత ఓపిక గాని, అభిమానం గాని, అనుబంధం గాని తగ్గిపోతున్నాయి. ఒక భారంగా ఫీల్ అవుతున్నాం వాళ్ళని చూడాలంటే. మనకు అడ్డంకిగా ఫీల్ అవుతున్నారు. అందుకే వృద్ధాప్యంలో డబ్బు ఉన్నా చూసేవాళ్ళు లేక అలమటించిపోతున్నారు. వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్‌లు లేదా వృద్ధాశ్రమాలు అక్కడికి రావాల్సి వస్తున్నాయి. ఏ డబ్బు లేనోళ్ళకి అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలే గతవుతున్నాయి. ఆరోగ్యరీత్యా బాధపడుతున్న వాళ్ళకి డబ్బుండి చూసేవాళ్ళు లేనప్పుడు నర్సింగ్ హోమ్స్, అదే ఇప్పుడు కాల్ చేస్తున్న రిహాబిలిటేషన్ సెంటర్స్ గతవుతున్నాయి. అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. సమయం లేదు. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. బంధాలతో పాటు అనుబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. పరస్పర అనురాగాలు, ఆప్యాయతలతో కలిసిమెలిసి ఉండండి. నేను, నాది బదులు మనం, మన కోసం అనుకోండి. ఆప్యాయతతో, అనురాగంతో మానవ సంబంధాలకు, బంధాలకు జీవం పోయండి. తిరిగి జగదేక కుటుంబం, జగమంతా నాది, అందులో నేను ఉండాలి, అందరూ ఉండాలి, అందరితో పాటు నేను ఉండాలి, అందరి ఆనందం నాదే ఉండాలి, ఆ ఆనందాన్ని నేను అందరితో పంచుకోవాలి అని ఆలోచించండి. భవితను బంగారంగా మార్చుకుంటామా, లేకపోతే డబ్బే లక్ష్యంగా మలుపు ముఖ్యంగా పరిగెడతామా చూడండి. అనుబంధాలకు విలువలివ్వండి. నిజమైన కుటుంబం అంటే ఒకరికి మధ్య ఒకరు ప్రేమానురాగాలతో ఒకరికి విలువలిచ్చుకుని ఒకళ్ళ కష్టాలను, ఒకళ్ళ సుఖాలని పంచుకోగలిగి ఉండడమే నిజమైన జీవితం. ధన్యవాదాలు. మీ ఎంవీవీఎస్ రెడ్డి, వరల్డ్ త్రివీర. నా ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.